Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో వర్షానికి సంబంధించినటువంటి వొకాబులరీ మరియు ఆ వొకాబులరీని యూస్ చేసి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా చెప్పాలో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాం. ఎలాంటి వొకాబులరీ మనం నేర్చుకోబోతున్నాం? కుండపోత వర్షం, భారీ వర్షం, తుఫాను, జల్లులు పడటం, వడగళ్ళు, పిడుగుపాటు, తడిసి ముద్దవటం, గొడుగు తెరవడం, గొడుగు ముడవడం. ఇవే కాకుండా మరెన్నో సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. మనము మన సెంటెన్సెస్ స్టార్ట్ చేసుకోవటానికంటే ముందు వర్షము దాని రకాలని ఇమేజ్ రూపంలో చూద్దాం. ఇలా వర్షం పడటాన్ని ఏమంటాము అంటే జల్లులు పడటం అంటాము. దానిని ఇంగ్లీష్లో డ్రిజ్లింగ్ అంటాం. డ్రిజ్లింగ్, జల్లులు పడటాన్ని డ్రిజ్లింగ్ అని అంటాము. ఇక్కడ చూడండి, వర్షం బాగా పడుతుంది కదా వర్షం. దీనిని తెలుగులో ఏమంటాం? కుండపోత వర్షం అంటాము. దానిని ఇంగ్లీష్లో డౌన్ పోర్, డౌన్ పోర్ అనొచ్చు, లేదా హెవీ రెయిన్ అని కూడా చెప్పవచ్చు. చూడండి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఉరుములు మెరుపులు వస్తుంటాయి, అదే టయానికి వర్షం కూడా వస్తుంటుంది. దానిని ఇంగ్లీష్లో థండర్ స్టామ్ అంటాం. థండర్ స్టామ్. అలా కాకుండా వడగళ్ళు పడుతుంటాయి కదా, దానిని వడగళ్ళ వర్షం అంటాం తెలుగులో. దానిని ఇంగ్లీష్లో హెయిల్ అంటాం. హెయిల్. వర్షం పడుతుంది, దానిని ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్. ఇట్స్ రైనింగ్. అయితే ఇక్కడ కామన్గా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే రెయిన్ ఈజ్ కమింగ్ అంటారు. రెయిన్ ఈజ్ కమింగ్ అని ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇట్స్ రైనింగ్ అనాలి. ఇట్స్ రైనింగ్. ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది అంటే వర్షం ఉదయం మొదలైంది, ఈ టైం వరకు కూడా పడుతూనే ఉంది. దానిని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, లేదా ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. ఫర్ 2 hours. కుండపోత వర్షం. కుండపోత వర్షాన్ని ఇంగ్లీష్లో 3 వర్డ్స్ యూస్ చేస్తారు. ఏంటి అవి? డౌన్ పోర్ అనొచ్చు, పోరింగ్ అనొచ్చు, రెయిన్ హెవీలీ అని కూడా చెప్పవచ్చు. డౌన్ పోర్, పోరింగ్, రెయిన్ హెవీలీ అని కూడా చెప్పవచ్చు. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ, లేదా ఇట్స్ పోరింగ్ అంటాము. ఇట్స్ pouring, or it's raining cats and dogs. It's raining cats and dogs. It's raining cats and dogs అనేది idiomatic expression అన్నమాట. మేము కుండపోత వర్షంలో చిక్కుకున్నాము. We got caught in a downpour. We got caught in a downpour. నిన్న భారీ వర్షం పడింది. It rained heavily yesterday. It rained heavily yesterday. ఆమె ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో చిక్కుకుంది. She was caught in a thunderstorm. She was caught in a thunderstorm. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను మమ్మల్ని ముంచెత్తింది. A sudden thunderstorm had drenched us to the skin. A sudden thunderstorm had drenched us to the skin. అంటే తడిసి ముద్దైపోతామని చెప్తాం కదా, దానిని ఇంగ్లీష్లో గాట్ డ్రెంచ్డ్ అని చెప్తాము, లేదా డ్రెంచ్డ్ టు ద స్కిన్ అని కూడా చెప్తాము. తుఫాను. తుఫానుని ఇంగ్లీష్లో స్టామ్ అంటాం. స్టామ్. ఈరోజు తుఫాను రాబోతుంది. There is going to be a storm today. There is going to be a storm today. జల్లులు పడటం. డ్రిజ్లింగ్. డ్రిజ్లింగ్. వర్షము తుంపర్లుగా లేదా జల్లులుగా పడుతుంది. ఇట్స్ డ్రిజ్లింగ్. ఇట్స్ డ్రిజ్లింగ్ అని చెప్పాలి. వడగళ్ళు. వడగళ్ళని ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్స్ అంటాము. హెయిల్ స్టోన్స్. వడగళ్ళ వర్షం కురిసింది లేదా వడగళ్ళ వాన కురిసింది అంటాము. దానిని ఇంగ్లీష్లో
ఇట్ రైన్డ్ హెయిల్. ఇట్ రైన్డ్ హెయిల్ లేదా ఇట్ హెయిల్డ్. ఇట్ హెయిల్డ్. హెయిల్ స్టోన్స్ అనేది నౌన్, హెయిల్ అనేది రైన్డ్ హెయిల్లో హెయిల్ అనేది నౌన్, హెయిల్డ్ అనేది వర్బ్. కిటికీ అద్దాల మీద వడగళ్ళు కురుస్తున్నాయి అంటే వడగళ్ళు పడుతున్నాయి. హెయిల్ స్టోన్స్ ఆర్ రాట్లింగ్ ఆన్ ద విండో పెన్స్. హెయిల్ స్టోన్స్ ఆర్ రాట్లింగ్ ఆన్ ద విండో పెన్స్. రాట్లింగ్ అంటే వడగళ్ళు పడుతున్నప్పుడు మనకు ఒకలాంటి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని రాట్లింగ్ అంటాము. హెయిల్ స్టోన్స్ ఆర్ రాట్లింగ్ ఆన్ ద విండో పెన్స్. పిడుగుపాటు. పిడుగుపాటుని ఇంగ్లీష్లో థండర్ బోల్ట్ అంటాము, లేదా లైట్నింగ్ అంటాము, లేదా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాము. థండర్ బోల్ట్ లేదా లైట్నింగ్ అని అంటాము పిడుగుపాటుని ఇంగ్లీష్లో. అతను పిడుగుపాటుకు గురై చనిపోయాడు. He was struck by lightning and died. He was struck by lightning and died. బలమైన గాలులు. బలమైన గాలుల్ని ఇంగ్లీష్లో స్ట్రాంగ్ విండ్స్ అంటాము. స్ట్రాంగ్ విండ్స్. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. There will be a chance to blow strong winds. There will be a chance to blow strong winds. ఛాన్స్ అంటే అవకాశం, బ్లో అంటే వీయటం లేదా వీచటం, స్ట్రాంగ్ విండ్స్ అంటే బలమైన గాలులు. దేర్ విల్ బి ఎ ఛాన్స్ టు బ్లో స్ట్రాంగ్ విండ్స్. తడిసి ముద్దవడం. తడిసి ముద్దవడాన్ని ఇంగ్లీష్లో డ్రెంచ్ అంటాం. డ్రెంచ్. నేను వర్షంలో తడిసి ముద్దయ్యాను. ఐ గాట్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. ఐ గాట్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. నేను వర్షంలో తడిసి ముద్దయ్యాను. హైదరాబాద్ని వరదలు ముంచెత్తాయి. హైదరాబాద్ వాజ్ ఫ్లడెడ్. హైదరాబాద్ వాజ్ ఫ్లడెడ్. వాజ్ ఫ్లడెడ్ అంటే ముంచెత్తటం, వరదలు ముంచెత్తటం. భారీ వర్షాలకు మా ఊరు మునిగిపోయింది. అక్కడే ముంచెత్తాయని చెప్పాము, ఇక్కడ మునిగిపోయింది అని చెప్తున్నాము. అవర్ టౌన్ వాజ్ సబ్మర్జ్డ్. అవర్ టౌన్ వాజ్ సబ్మర్జ్డ్ అని చెప్పొచ్చు, లేదా ఫ్లడెడ్ అని కూడా చెప్పొచ్చు. దేనివల్ల? డ్యూ టు హెవీ ఫ్లడ్స్. డ్యూ టు హెవీ ఫ్లడ్స్. భారీ వర్షాల వలన మా ఊరు మునిగిపోయింది. అవర్ టౌన్ వాజ్ సబ్మర్జ్డ్ ఆర్ ఫ్లడెడ్ డ్యూ టు హెవీ ఫ్లడ్స్. జనరల్గా వర్షం వస్తే ఏం చేస్తాం? గొడుగుని తెరుస్తాం కదా, గొడుగు తెరవడం, దానిని ఇంగ్లీష్లో అన్ఫర్ల్ అంటాం. అన్ఫర్ల్. నీ గొడుగు తెరువు. అన్ఫర్ల్ యువర్ అంబ్రెల్లా. అన్ఫర్ల్ యువర్ అంబ్రెల్లా. యూస్ చేసిన తర్వాత మనం గొడుగుని ముడిచేస్తాం, దాన్ని ఫర్ల్ అంటాం. ఫర్ల్. నీ గొడుగు ముడువు. ఫర్ల్ యువర్ అంబ్రెల్లా. ఫర్ల్ యువర్ అంబ్రెల్లా. ఫర్ల్ అంటే ముడవటం, అన్ఫర్ల్ అంటే తెరవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు hasta luego. Adiós.